అమ్మా, ఈరోజు టిఫిన్ ఏం చేస్తున్నావు? రాత్రి నువ్వు వచ్చావని పెసలు నానేసి పెసరట్ల కోసం పల్లీలు కొబ్బరికాయ చట్నీ కాంబినేషన్ బాగుంటుందని చేశాను. మరి మా అమ్మ స్టైల్లో పెసరట్టు కోసం ఏమేమి కావాలో చూసేద్దామా? నైట్ పడుకునే ముందు 1/4 కేజీ పెసలు 4 టేబుల్ స్పూన్స్ రేషన్ రైస్ నానబెట్టుకోవాలి, శుభ్రంగా కడుక్కొని. పొద్దున్న టిఫిన్ వేసుకుంటామనే ముందు పెసలను ఒకసారి మళ్ళీ కడుక్కొని మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకునేటప్పుడే 4 పచ్చిమిరపకాయలు, 1 ఇంచు అల్లం ముక్క శుభ్రం చేసుకొని మిక్సీలో వేసుకుంటే పెసరట్టులోకి చాలా బాగుంటుంది. పెసరట్టు పిండి అనేది మరీ దోశల పిండిలా కాకుండా కొంచెం బరకగా ఆడుకుంటే బాగుంటుందని చెప్తుందండి మా అమ్మ పక్క నుంచి. అలా అయితే కొంచెం క్రిస్పీగా తగులుతుందంట. మిక్సీ పట్టుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని మీకు సరిపడినంత ఉప్పు, కొంచెం జీలకర్ర వేసుకొని ఇంకా పెసరట్టు వేసుకోవడమే. ఇంకా అంతేనండి, వేడివేడిగా 2 పెసరట్లు వేసి అందులో కొబ్బరి చట్నీ వేసి ఇచ్చేసిందండి మా అమ్మ చేతికి. ఇంకా పుట్టింట్లో ఉంటే ఏదైనా చేతిలోకి వస్తుంది కదండి. మా అమ్మ పిండిలో ఉప్పు జీలకర్ర కాకుండా కొంచెం ప్రేమ కూడా కలిపి వేసిందంటండి. క్రిస్పీగా టేస్టీగా వచ్చినాయి. మరి మీ పుట్టింట్లో కూడా ఇంతేనా? నాకు కామెంట్ చేసేయండి.